మాధవ్, అలేఖ్య కాస్తుంటే ఇంట్లో పెద్ద గొడవ చేసేది. బావగారు సుహాసిని గారు మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బయట గడియ పెట్టింది. వేసిన గడియ వేసినట్టే ఉంది, కానీ లోపల సుహాసిని గారు లేరు. నేను అటువైపు వెళ్తూ ఉంటే గడి పెట్టుంది భూమి. నాకెందుకు అనుమానం వచ్చి గడి తీశాను. లోపల అన్నయ్య సుహాసిని ఉన్నారు. తనేదో బావగారితో మాట్లాడాలని అనుకునుండొచ్చు, లేదా పాప గురించి ఏదైనా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. కానీ మధ్యలో అలేఖ్య ఎందుకు ఇలా చేస్తుంది? సర్లే భూమి, ఎందుకైనా మంచిది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాస్తలో ఎంత పెద్ద ప్రమాదం తప్పిపోయిందో చూసావా? నిజమే మాధవ్, ఒక్కసారి బావగారితో ఒక మాట చెప్పు. నేను చెప్తే బాగుండదు కదా? సరే, నేను మాట్లాడతానులే. బకెట్లో సగానికి పైగా బట్టలుండాలి. మరి ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఆరేశారు? సుహాసిని వచ్చి ఆరేసిందా? అయినా అది ఖచ్చితంగా జరగదు. సుహాసిని లోపలుంది, అందుకే కదా గడిపెట్టొచ్చాను. ఆ వాయిస్ కూడా సుహాసినిదే. తను ఎలా తప్పించుకుని వచ్చుంటుంది? ఇక్కడేదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి. భూమి, పాపకి స్నానం నేను చేయించనా? మీరలా అనుకున్నట్లయితే నాకు ముందే చెప్పాల్సింది. లోపల చేయించేవాళ్ళం కదా. ఇప్పుడు బయట మీరు చేయిస్తే మళ్ళీ అందరికీ అనుమానం వస్తుంది. ముఖ్యంగా అలేఖ్యతోటి లేనిపోని గొడవ అవుతుంది. ఎప్పుడు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామా అని చూస్తుంది. ఇప్పుడు మీరు పాపకి స్నానం చేయించడం తను చూస్తే మనకే సమస్య అవుతుంది. భూమి, ఏంటి మాధవ్? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టు. పాపకి స్నానం చేయిస్తున్నానుగా, కొంచెం ఆగు, వచ్చి కాఫీ పెడతాను. నాకు బాగా తలనొప్పిగా ఉంది భూమి, అది తట్టుకోలేకపోతున్నాను. సుహాసిని గారు ఉన్నారుగా, పాపకి ఆవిడ స్నానం చేయిస్తారులే. నూరా. సుహాసిని గారు, మీరు పాపకి స్నానం చేయిస్తూ ఉంటారా? నేను వెళ్ళి మాధవ్కి కాఫీ పెట్టిస్తాను. సరే భూమి, నువ్వు వెళ్ళు, నేను చేయిస్తాను. సరే. పద. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం, తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. భూమి, నాకు తలనొప్పి తగ్గిపోయిందిలే. ఇప్పుడేం కాఫీ వద్దు, తర్వాత తాగుతాను. ఏ మాధవ్, ఏంటి ఆటలాడుతున్నావా? అయ్యో నా బంగారు తల్లి, నీకు ఇంకా విషయం అర్థం కాలేదా? పాపకి సుహాసినితో స్నానం చేయించడం కోసం నిన్నిలా తీసుకొచ్చాను. ఓహో, అదా విషయం. పాపకి స్నానం చేయించాలని సుహాసిని గారొచ్చి నన్ను చాలా ఆశగా అడిగారు. కానీ అలీకి చూసిందంటే
తనెందుకు చేయిస్తుంది అని ఖచ్చితంగా గొడవ చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. కరెక్ట్ టైంకి నువ్వొచ్చి నన్ను పిలిచి మంచి పని చేశావు. అదంతా నేను అన్నయ్య గమనిస్తూనే ఉన్నాం. అందుకే తలనొప్పి పేరుతో నిన్ను లోపలికి పిలిచాను. సరే, బిడ్డకి బాలేనప్పుడు తల్లికి దగ్గరుండి చూసుకోవాలనిపిస్తుంది. కనీసం ఇలా అయినా తనకు ఒక అవకాశం ఇచ్చాం. ఇలా అయినా సుహాసిని గారు తన కూతురుతో టైం స్పెండ్ చేస్తారు. పద. హ్మ్. అమ్మా, నా డ్రెస్ ఎలా ఉంది? నేను బాగున్నానా? నా దిష్టి తగిలేలా ఉంది. నువ్వు కుందనపు బొమ్మలా ఉన్నావు తెలుసా? థ్యాంక్స్ అమ్మా. హాయ్ బొమ్మలు. అమ్మా, ఈ బొమ్మలు ఎక్కడివి? మీరు కొనుక్కొచ్చారా? కాదు కృష్ణ, మీ నాన్న కొనుక్కునొచ్చారు. అవునా? నాన్న నా కోసం బొమ్మలు కొనుక్కొచ్చారా? హాయ్, చాలా బాగున్నాయి. నేను వీటిని తీసుకెళ్ళి అందరికీ చూపిస్తాను. వద్దు కృష్ణ, నీకు పూర్తిగా తగ్గే వరకు అలా తిరగకూడదమ్మా. ఎక్కువగా ఆడకూడదు కూడా. ఒళ్ళు అలసిపోతే మళ్ళీ జ్వరం వస్తుంది. ఏం పర్లేదమ్మా, నాకు పూర్తిగా తగ్గిపోయింది. నీరసంగా కూడా లేదు. నేను చాలా జోష్గా ఉన్నాను. ఇవి వెంటనే ఇంట్లో అందరికీ చూపిస్తాను. మా నాన్న కొనిచ్చారు కదా, అందరికీ చెప్పాలి కదా. కృష్ణ, పిలవండి. రాఘవా, ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు డల్గా ఉంటున్నావు? ఏ విషయం గురించి అయినా ఎక్కువగా ఆలోచిస్తున్నావా? నీలో నువ్వే బాధపడుతున్నావు? ఏదైనా ఉంటే చెప్పరా. అదేం లేదు నాన్న. పెదనాన్న పెదనాన్న పెదనాన్న